ఇక వరంగల్ పబ్లిక్ పంట వండినట్టే పోన్రి ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పటికెంచి ఒక లెక్క అన్నట్టే డెవలప్ అవుతుందట వరంగల్. సీఎం రేవంత్ అన్న వరంగల్ను రాష్ట్రానికి రెండో రాజధాని చేస్తాడు కావచ్చు అంటున్నారు కొందరు. ఇక ఇలా వరంగల్ పోయిండు కదా సీఎం రేవంత్ అన్న, అగ్గో గా ముచ్చట చూస్తే మీకు పురాగా అర్థమవుతుంది వరంగల్ ఎట్లా కాబోతున్నది, వరంగల్ గురించి రేవంత్ అన్న ఏమన్నాడో అని. వరంగల్ను కూడా హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తాడట సీఎం రేవంత్ అన్న. గట్ల చేసేదాకా నిద్ర కూడా పోకుండా పనిచేస్తాడు కావచ్చు. ఇక ఎట్లయినా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు సారు 18 గంటలు పనిచేస్తే ఆయన తోటి పోటీపడి మరి 18 గంటలు పనిచేస్తా అని చెప్పిండు కదా మొన్న నడుమ. ఇక వరంగల్లో అన్ని సవలతులు చేసినాకనే నిమ్మలమవుతాడు కావచ్చు సీఎం రేవంత్ అన్న. హెరిటేజ్ సిటీగా వరంగల్ను డెవలపింగ్ చేసేటందుకు అన్ని ప్లానింగ్లు చేయాలని ఆర్డర్ వేసిండు అధికారులకు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం జాగ కూడా జల్దిన ఒడగొట్టాలని కూడా చెప్పిండు ఆఫీసర్లకు. అట్లనే గందు కోసం ఎన్ని పైసలు అయితే ఏంది అనే వివరాలు కూడా జల్దిన ఇయ్యాలన్నట. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను డెవలప్ చేస్తారట. అట్లనే 20 రోజులకో పారి ఇన్ఛార్జి మంత్రి మీటింగులు పెట్టాలని కూడా ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ అన్న. వరంగల్ డెవలపింగ్ కోసం ఏం చేయనీకైనా సిద్ధమే అన్నట్టే మాట్లాడిండు ఇవాళ ఆఫీసర్లతోటి రేవంత్ అన్న. అట్లనే కలెక్టరేట్ల మహిళా శక్తి క్యాంటీన్ను కూడా ఓపెనింగ్ చేసి మంత్రులతోటి కలిసి చిరుదిండ్లు తిన్నాడు సీఎం రేవంత్ అన్న. వరంగల్ డెవలపింగ్ చేద్దాం అనుకున్నాడు, హెరిటేజ్ సిటీ అనుడు, హైదరాబాద్ లెక్క అనుకున్నాడు, ఇట్లా అన్ని మంచిగానే ఉన్నాయి. కానీ వరంగల్ మీద గింత ప్రేమ ఉన్న నువ్వు తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని ఎందుకు తీసేద్దాం అనుకున్నవే రేవంత్ అన్న? కాకతీయులు పరిపాలించుర్రు కాబట్టే ఇప్పుడు గది హెరిటేజ్ సిటీ అయ్యా. ఏందోనే నీ చేతులకు మాటలకు అసలు సంబంధం లేనట్టే కానొస్తున్నది. కానీ చూద్దామిగా వరంగల్ను ఎంతగానో డెవలపింగ్ చేస్తావో అని అనబట్టిర్రు గీ ముచ్చటెరికైన వరంగల్ పబ్లిక్.